ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మనము గత ఆదివారమున ఒక అంశాన్ని మనము ప్రారంభం చేసుకున్నాం. ఆ అంశం పేరు చెప్తారా? పైన ఆదివారము ఒక అంశాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. త్వరగా ఏం చెప్పుకున్నాం? రాస్తగా చెప్పేది, మనం బ్రతకాలంటే ఏమి చేయాలా అనే అంశాన్ని మనము ప్రారంభం చేసుకున్నాం. ఏం చేయాలా? దేవుని మాట వినాలని, ఆహారము తీసుకోవాలని కొందరు తెలియజేశారు. అయితే ఒక మనిషి శరీరపరంగా బతకాలంటే ఆహారము, నీరు, గాలి కదా, బట్టలు, ఇల్లు ఇది అవసరమని మనకు తెలుసు. ఈ సంగతి దేవునికి కూడా తెలుసు. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6:33 ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి అని ఆయన చెప్పిన మాట. అయితే బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, మనము బ్రతకాలి అంటే యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అనే మాట మనము విన్నాం. ఇది మొదటి సందేశంగా మనము వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినమున రెండవ మాట చూడండి, రెండవ మాట రాయండి. అందుకనే మీకు నోట్సు, పెన్ను తెచ్చుకోమని చెప్పేది. ఒకవేళ అనుభవం ఉన్నా కానీ రాసుకోండి. మేము కూడా మీటింగులకు వెళ్తే ఖచ్చితంగా పెన్ను, నోట్స్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది. మేము వాక్యం చెప్తామే అయినప్పటికీ కూడా మా కాడ ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వినేదానికంటే రాసుకోవడమే మంచిది, గుర్తుండిపోతాయి. రెండవ అంశంగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనము, ఈ 2 వచనాలు చదువుతారా? బైబిల్ ఉన్నవారు అందరు చదువర్లే కాబట్టి, అందరికి చదువు వస్తుంది కాబట్టి, ఎవరు హుషారుగా చదివితే వారిని దేవుడు దీవిస్తాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మీరు బతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగూ చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి తల వంచితే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకునైనా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి మాతో మాట్లాడుతూ వస్తున్నందుకై నీ పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగం దీవించుతాన్ని ఆశీర్వదించండి. చదివిన మీ దాసుని కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా మరి త్వరగా తీసి చదవడానికి కావాల్సిన జ్ఞానము, ఆలోచన దయచేతండి, కృప చూపించండి. వింటున్న వారికి మేలు క్షేమము అనుగ్రహించి మీరు దర్శించమని, ఈ దినదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గత వారమున మనము ఈ ఆమోసు గ్రంథమే 5వ అధ్యాయము 6వ వచనం మీద ధ్యానం చేసినాం. 6వ వచనము 4వ వచనం మీద ఇట్లా మనం ధ్యానం చేసుకుంటా వచ్చినాము.
ఈ దినమున 14వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇందులో రాయబడిన మాట జ్ఞాపకము చేసుకొనగా, మీరు బతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అనే మాట వ్రాయబడింది. మనము బ్రతకాలంటే ఏం చేయాలంట? కీడు విడిచిపెట్టాలి. రెండవది మేలు చేయాలి. మేలు చేసేవారుగా ఉండాలి. కీడు విడిచిపెట్టండి. కీడు అది ఏదైనా కానీ అంటే ఎట్లా మనకు అర్థమవుతుంది? ఎట్లా దాన్ని మనం గుర్తించాలి అని కొంత ఆలోచన చేస్తే దేవుడిచ్చిన తలంపును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయానికి వచ్చేయండి. అందరు కూడా ఆ మాట చూడాలి. ఆదికాండము 50వ అధ్యాయము ఈ మాటలు మనము చదువుకోవాల్సి వస్తుంది. 16, 17 వచనాలు చూడండి. యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుతుండగా అతడు ఏడ్చెను. యోసేపు గురించి రాయబడిన మాట మనము చదువుకున్నాం. యోసేపు ఎవరి కుమారుడు? త్వరగా చెప్పాలి. యాకోబు కుమారుడు. యాకోబు కుమారుడు. యోసేపు తల్లి ఎవరు? యోసేపు తల్లి ఎవరు? రాహేలు. రాహేలుకు మొదటి వాడ రెండవాడా? రాహేలు కుమారులు ఇద్దరున్నారు. మొదటి వాడ రెండవాడా? రెండవాడా? ఫస్ట్ వాడే, మొదటి వాడే. యోసేపును రాహేలు కన్నది. రెండవాని పేరు బెన్యామిన్, మొదటివాడు. యాకోబునకు మొత్తం కుమారులు ఎంతమంది? 12 మంది కుమారులు. లేయాకు 6 మంది కుమారులు. లేయా దాసికి 2 కుమారులు. రాహేలుకు 2 కుమారులు. రాహేలు దాసికి 2 కుమారులు. మొత్తం వచ్చేసి 12 మంది కుమారులు. కుమార్తె లేయా కనినటువంటి కుమార్తె దీన కూడా ఉంది. లేయాకు 7 మంది సంతానము అన్నది మనకు అర్థమైన విషయం. అయితే యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించినాడు? యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించినాడు అంటే యోసేపును ప్రేమించినాడు. యోసేపును ప్రేమించి అతనికి నిలువటంగీలు కుట్టించడము కదా, అతన్ని బాగా చూసుకోవడము, ఇవన్నీ కూడా మిగతా 10 మంది చూస్తూ ఉన్నారు. అప్పటికి బెన్యామీను కూడా ఉన్నాడు. అయితే యోసేపునకు ఎందుకు వాళ్ళు కీడు చేశారు? 10 మంది అన్నగారు. యోసేపునకు 10 మంది అన్నగారు ఎందుకు కీడు చేసినారు? యోసేపు దేవుని సన్నిధిలో ఉండి కొన్ని కలలు కన్నాడు. 2 కలలు కన్నాడు. మొదటి కళ ఏమిటంటే 11 మంది అన్నదమ్ములు లేదా 12 మంది అన్నదమ్ములు పొలానికి వెళ్ళారు. పొలానికి వెళ్ళి పశువుల నిమిత్తమై గడ్డి కోసి గడ్డి మోపులు కట్టి అలా పడేస్తే లేదా అలా నిలబెడితే ఈ 10 మంది లేదా 11 మంది కట్టినటువంటి గడ్డి మోపులు యోసేపు గడ్డి మోపుకు సాగిలపడి నమస్కారము చేసినట్టు కలగన్నాడు.
అదొక్కటి మాత్రం కాదు, రెండో కళగా అన్నాడు. రెండో కళలో ఏమందంటే సూర్యుడు, చంద్రుడు, ఆ, చుక్కలన్నీ కూడా మరి నమస్కారం చేసినట్టుగా రెండో కళ చెప్పినాడు. అప్పుడు యాకోబు ఆ కళ భావము, ఆ కళ విని, ఇదేమిటి కలరా, నేను నీ తల్లి మీ అన్నళ్ళు అందరం కలిసి నీకు సాగిలపడాలనా అని కొంత సవరించిన తర్వాత ఆ యొక్క విషయాన్ని యాకోబు తన మనసులో ఉంచుకున్నాడు. అయితే ఒక దినాన యాకోబు యోసేపుని పిలిచి, పలాని ప్రాంతంలో పలాని దేశంలో మీ అన్నగారు గొర్రెలు మేపుతున్నారు కాబట్టి వారికి ఇదో ఈ సద్ది తీసుకొని వెళ్ళి ఇచ్చిరాపో, వస్తూ ఒక ఆనవాళ్ళు తీసుకొనిరా అని చెప్పినాడు. సరే, తండ్రి మాట విని తండ్రి మాట ప్రకారంగా సద్ది తీసుకొని తాను వాళ్ళు గొర్రెలు మేపిన స్థలానికి వెళ్ళినారు. అది గోషెన్ దేశము ఏదో ఉంది, వాస్తవానికి గుర్తులేదు అంతని. ఆ ప్రాంతాలు వెళ్ళి చూస్తే అక్కడ లేరు వాళ్ళు, యోసేపు సహోదరులకు లేరు. అతడు ఆ అడవిలో, ఆ ప్రాంతంలో, ఆ పొలములో వెతుకుచుండగా ఒక వ్యక్తి వచ్చి, మీ అన్నగారు ఇక్కడ నుంచి పలానా దేశానికి పలానా ప్రాంతానికి వెళ్తామని మాట్లాడుకుంటే నేను విన్నాను, అక్కడ వెళ్ళు అని చెప్పినాడు అనమాట. ఆ వ్యక్తి ఎవరో కాదులే, యేసుక్రీస్తు ప్రభువే అని మనం గుర్తు చేసుకోవాలా. వెళ్ళాడు. వెళ్తూ ఉండగా అన్నగారు చూసి, ఒరేయ్, కలలుగానే వాడు వస్తున్నాడు అని ఆలోచన చేసి ఇతన్ని కొడదాము, ఇతన్ని చంపుదాము అని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే పెద్దోడు రూబేను అతన్ని తప్పించినట్టుగా మనం చూస్తాం. యోసేపు వచ్చిన తర్వాత మరి సర్ది గుంజుకొని అతని బట్టలు ఊడదీసి వట్టి బాయిలో అతన్ని పడేసినట్టుగా మనం చూస్తాం. ఆ వట్టి గుంటలో, నీళ్ళు లేని గుంటలో, బుడదలేని గుంతలో యోసేపుని పడేసి వాళ్ళు పైన ఆనందముతో సంతోషముతో యోసేపు తెచ్చినటువంటి భోజనము తింటూ ఉన్నారు. ఆలోపుగా మరి ఇష్మాయేలీయులు ఆ త్రోవన వెళ్తూ ఉండగా వారికి ఒక ఆలోచన కలిగి, మన సహోదరుడు ఎందుకు చనిపోవాలా, చావాలా అని చెప్పేసి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు యోసేపును 20 వెండి నాణ్యాలకు ఎంతకు అమ్మినట్టుగా మనం చూస్తాం. అమ్మేశారు, తమ్ముని అమ్మేసి ఆ తర్వాత ఒక మేకపిల్లను చంపి ఆ యోసేపు యొక్క వస్త్రాలు దాంట్లో ముంచి తండ్రి తీసుకువెళ్ళి చూపించారన్నమాట. ఇదిగో, ఇవి మాకు దొరికినాయి, ఇవి నీ కుమారునివే కావో గుర్తుపట్టు అని ఇచ్చారు, తండ్రికి ఇచ్చినారు. అప్పుడు తండ్రికి గుర్తుపట్టి, ఇవి నిజంగా నా కుమారునివే, మరి ఇతడు చీల్చబడ్డాడు, ఒక సింహము ఎలుగుబంటి ఇతను చీల్చివేసింది, చనిపోయినాడు అనేటువంటి తన గుర్తెరిగి కుమారుని నిమిత్తమై చాలా అంగలార్చినట్టుగా, ఏడ్చినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా కొన్ని దినాలు భోజనం మాని ప్రలాపించాడు. కుమార్తెలు వచ్చి భార్యలు వచ్చి ఎంత ఓదార్చినా కానీ ఓదార్పు నందక నేను ఇట్లనే ఏడుస్తూ, నేను మృతుల లోకానికి నా కుమారుని వెళ్ళిపోతును అని యాకోబు మీద బెంగపెట్టుకొని యోసేపు మీద బెంగపెట్టుకొని యాకోబు ఏడ్చి ప్రలాపించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఏదేమైనా తాను బతికినాడు. తర్వాత కొంతకాలానికి మరి ఈ కానాను దేశంలో యాకోబు సంతతికి, ఆ ప్రదేశానికి, ఆ గ్రామాలకంతా కూడా గొప్ప కరువు వచ్చినట్టుగా మనము చూస్తాం. దాదాపుగా 7 సంవత్సరాల కరువు వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. యోసేపేమో ఇస్మాయిల్ వాళ్ళు కొన్నారు. ఆ తర్వాత ఇస్మాయిల్ వెళ్ళి ఫోర్తిఫరుకు అమ్మినట్టుగా మనం చూస్తాం. అంటే అతడు అమ్మడబోతూనే ఉన్నాడు. వారు కొనుక్కోవడం, అక్కడి నుంచి అమ్మడం, వాళ్ళు అమ్మడం కదా, ఇట్లా చివరికి ఫరో యుద్ధకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ ఇంట్లో ఇబ్బంది కలిగి 2 సంవత్సరాలు, దాదాపుగా 2 సంవత్సరాలు పైగానే అతడు చెరసాలలో బంధించబడినట్టుగా మనము గమనించగలుగుతాం. ఇలా చెప్పుకోవాలి, యోసేపు ఒక జొన్న గింజ ఏ విధంగా ఆ 2 రాళ్ళ మధ్య, జిన్నులో పడి 2 రాళ్ళ మధ్య ఒక రాయి ఇసురుతున్నట్టుగా అది నలిగిపోయి పిండి వలె తయారైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోసేపు ఆ దేశానికి ప్రధాని లేదా ముఖ్యమంత్రి అయినట్టుగా మనం చూస్తాం. రాజు తర్వాత రాజు అయినట్టుగా మనం చూస్తాం.
ఆ తర్వాత ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుగా అయ్యాడు. ప్రజలందరి ఆకలి తీర్చడానికి కారకుడు అయినట్టుగా యోసేపును మనము చూస్తాం. ఆ తర్వాత మరి ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని యాకోబు విని తన 10 మంది కుమారులను పెద్దవారిని అందరిని పంపిస్తారు. మీరు ఎందుకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు? ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని మనం వింటా ఉన్నాం కదా, కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళి మీరు మనం బతకడానికి ధాన్యం కొనుక్కోరాపండి అని 10 మందిని పంపించినట్టుగా మనం చూస్తాం. ఈ 10 మంది వెళ్ళిపోయారు. అప్పటికి యోసేపు ధాన్యము అమ్మకం చేస్తూ ఉన్నాడు. తానే రాజుగా ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ 10 మంది అన్నగారు వెళ్ళి యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపు పాదములకు నమస్కారము చేసి వాళ్ళు చెప్పిన మాట మనం ఎరుగుదము. మేము కానాను నుంచి వచ్చినాం, మేము ఒక తండ్రి కుమారులం, కాబట్టి మాకు ధాన్యం ఇవ్వండి అన్నప్పుడు యోసేపు అన్నగారిని గుర్తుపట్టాడు. కానీ యోసేపును అన్నగారు గుర్తుపట్టలేదని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ తర్వాత యోసేపు చూశాడు, అన్నగారిని చూసి మీరు వేగులవారు అన్నాడు. అంటే మా దేశపు గుట్టు తెలుసుకోవడానికి మీరు వచ్చినారు, మీరు ధాన్యం కోసం కాదు వచ్చినది అని అన్నప్పుడు, లేదు లేదు మేము మా తండ్రికి 10 మంది కుమారులం అని చెప్పారు. ఇంకా కొంచెం కఠినంగా మాట్లాడినప్పుడు మేము మా తండ్రికి 11 మంది లేదా 12 మంది కుమారులము, అయితే మాలో ఒకడు లేడు అని నిజము వాళ్ళు కక్కినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అయినప్పటికీ మీరు వేగుల వారే అని చెప్పేసి ఎవరైతే తన మీద ఎక్కువ ఫోకస్ చేసినారో యోసేపు మీద షిమియోను అతన్ని పట్టుకొని చెరసాలలో వేశాడు. చెరసాల వేసిన తర్వాత వారి 9 మందికి ధాన్యము ఇచ్చి కదా వారి 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 యొక్క అమౌంట్ కూడా వారి సంచుల్లోనే వేసి పంపినట్టుగా మనము గుర్తించగలుగుతాం. వారు మధ్యకి వెళ్ళిన తర్వాత వారి గోనెలు ఇప్పితే అందులో డబ్బులు ఉన్నాయి అని మరలా పరిగెత్తుకు వచ్చినారు. ఇట్లా జరిగిన సంగతి మనం ఎరుగుతాము. ఆ తర్వాత మరలా మరి బెన్యామీను తీసుకురావడము, అతన్ని చూడడము, ఆ తర్వాత నా తండ్రి ఇంకా బతికున్నాడా అని చెప్పేసి యోసేపు చెప్పిన మాట ఏంటంటే, ఇంకా 5 సంవత్సరాలకు కరువు ఉంటుంది కాబట్టి మీరు వేగరమే మీరు ఇంటికి వెళ్ళి నా తండ్రిని నా తల్లిని మీరందరూ కూడా మీ సంతానం అంతా కూడా ఇక్కడికి రండి, నేను మిమ్మల్ని పోషిస్తాను అని యోసేపు చెప్పిన మాటను బట్టి వారు వెళ్ళారు. తర్వాత యోసేపు కూడా తన తండ్రి కోసమై తన కుటుంబీకుల కోసమై మరి రథములు పంపినట్టుగా మనం చూస్తాం సామానంతా వేసుకురావడానికి. ఆ విధంగా యోసేపు వచ్చిన తర్వాత మరి యాకోబు వచ్చిన తర్వాత యాకోబును యోసేపు చూడడం, యోసేపును యాకోబును చూడడం, ఇద్దరు కవగలించుకొని వారు ఏడ్చినట్టుగా మనం చూస్తాం. ఇక నేను చూడలేదనుకోండి, ఇక నేను నిన్ను చూడలేను, నువ్వు చనిపోయినావు నిజంగా అనుకోండి చెప్పేసి యాకోబు అని యోసేపు మీద పడి అంగలాడ్చడం మనము గమనించగలుగుతాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఆ తర్వాత యాకోబు చనిపోతాడు. యాకోబు చనిపోయిన తర్వాత మరి యాకోబు యోసేపుతో ప్రమాణం చేసినాడు, నేను చనిపోబోతున్నాను కాబట్టి నన్ను ఈ ఐగుప్తు దేశంలో సమాధి చేయక నా పితరులు అబ్రహాము ఇస్సాకులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడ నన్ను పాతి పెట్టమని ప్రమాణం చేయించుకున్నాడు. యాకోబు చనిపోయినాడు. ఆ తర్వాత యోసేపు ఐగుప్తులో ఉన్న వారేమి మరి ఈ అన్నగారేమి అందరూ వెళ్ళి సమాధి సృష్టించిన తర్వాత అప్పుడు ఈ సంగతి మనము గమనించగలుగుతాం. సమాధి కార్యక్రమం అయిపోయింది, అందరూ కూడా మళ్ళా ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్నగారు ఒక సమాచారాన్ని పంపినట్టుగా యోసేపునకు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి 16వ వచనంలో యోసేపునకు ఇలాగు వర్తమానము పంపిరి అన్నమాట ఉంది. ఎవరు పంపించినారు? 10 మంది అన్నగారి పంపినట్టుగా మనం చూస్తాం. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడా నేను అనే మాట కనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా తండ్రి ఉన్నప్పుడైనా తండ్రి లేనప్పుడైనా యోసేపు అన్నగారి భార్యలను కుమారులను కుమార్తెలను అందరిని కూడా ఒకేలాగానే చూచినవాడు. కీడు చేశారని మరి
తనకు వ్యతిరేకంగా జీవించినారని, తనను అమ్మినారు అని కదా, మీరు అమ్మడం వల్ల నేను ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డానని చెప్పేసి ఇప్పుడు నేను కచ్చ తీర్చుకుంటాను అనే ఆలోచన, ఆ తలంపు తన మదిలో, తన మనసులో ఏమాత్రం కూడా లేదు. ఏమాత్రం కూడా లేదు. తీసివేశాడు, అన్నీ కూడా తీసివేశాడు. తీసివేసి దేవునికి ఇష్టంగా బతికినాడు, దేవునికి అనుకూలంగా బతికినాడు. తండ్రి దూరం ఉన్న, తల్లి దూరం ఉన్న, అన్నదమ్ములు దూరం ఉన్న, మరి బానిస బతికినప్పటికి కూడా ప్రభుకి ఇష్టంగా బతికినాడు. తండ్రి మాట కాదనకుండా జీవించాడు యోసేపు. అందుకోసమే ఐగుప్తు దేశానికి యువరాజుగా దేవుడు చేసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇలాగ వాక్యం చెబుతుంది చూడండి. నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించుమనిది వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా యోసేపు ఏం చేశాడు? ఏడ్చినాడు అనుంది. యోసేపు ఏడ్చినాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? నేను యోసేపును, మీ తమ్ముణ్ణి, మీరు నాకు కీడు చేశారు, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. మీరు నన్ను కొట్టారు, నాకు ఆ ఉద్దేశం లేదు, తిరిగి కొట్టడానికి ఉద్దేశం లేదు నాకు. నేను దేవుని నమ్మినాను, నేను దేవుని కుమారుడను, నేనేమి కీడు చేయని మీకు అన్నట్టుగా మాట్లాడినాడు. ఏడ్చినాడంట. యోసేపు ఏడ్చినాడు. చాలా సందర్భాల్లో అన్నగారిని చూసినప్పుడు ఏడ్చినాడు, బెన్యామీని చూసినప్పుడు ఏడ్చినాడు, తన తండ్రిని చూసినప్పుడు ఏడ్చినాడు. ఎంత సున్నితమైన మనసు దేవుని దాసునిది, ఎంత మంచి మనసు దేవుడు యోసేపునకు ఇచ్చినాడు. అట్టి మనసు మనకును ఉండునుగాక. మనకందరికి అట్టి మనసు ఉండాలి. ఒకరు కీడు చేసినా మనం కీడు చేయకూడదు, ఒకరు మనం తిట్టినా మనం బదులు దూషించకూడదు, ఒకరు మనం కొట్టినా మనం కొట్టకూడదు, సగించు వారమై ఉండాలి, ఓర్చుకునే వారమై ఉండాలి. అలా కాకుండా ఎదురు తిరిగి వారి మీదకి వెళ్ళి నన్ను కొడతావా, నన్ను తిడతావా, నన్ను ఇలా అంటావా, అలా అంటావా అని మనము 10 మందిలో మనము ఆరాట పడకుండా యోసేపు వలె ఉంటే కనుక మనకెంత మేలో ఆ సంగతి దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, యోసేపు శిక్షించాల్సింది, యోసేపు ఖైదులో బంధించాల్సింది, శిరసాల వేయాల్సింది అన్నగారిని, కానీ క్షమించినాడు. దేన్ని బట్టి? ఎవరిని బట్టి అంటే దేవుని బట్టి క్షమించినాడు. మనము కూడా క్షమించు వారమై ఉండాలి. కానీ మన జీవితాలు అలా కనిపించడం లేదు, మన బ్రతుకులు అలా కనిపించడం లేదు. చేతికి చెయ్యి, కాలుకు కాలు, కంటికి కన్ను, మరణానికి మరణం అన్నట్టుగా మనం బతుకుతూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాగ జీవిస్తే గనక మనకు లోకస్తులకు ఏమి తేడా కనిపిస్తుంది ఇంకా? అవునా? యోసేపు ఏడ్చినాడు, కన్నీళ్లు కార్చినాడు. అన్నలారా, ఎందుకు అలా అంటారు? మనమందరం బంధువులం, మనమందరము ఒక తండ్రి పిల్లలం, మనమందరం ఒక కుటుంబీకులం. ఎందుకు ద్వేషాలు, ఎందుకు కక్షలు, ఎందుకు మీ మీద నాకు అంత ద్వేషం, కక్ష ఉంటుంది? మీరు కీడు చేశారు వాస్తవమే, కానీ నేను అలా చేయటం లేదు, అలా చేయను కూడా నేను బతిగా. ఎందుకంటే నేను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడను, దేవుని నమ్ముకున్న వాడను నేను అని కన్నీళ్లు కార్చి ఏడ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. వచనం 18 చూడండి. 18వ వచనంలో, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఎదుగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? నేనేమైనా దేవుణ్ణా? మీరెందుకు నాకు సాగిలపడుతూ ఉన్నారు? మనమందరం సాగిలపడాల్సిన దేవునికి, మొరపెట్టాల్సిన దేవునికి, ఆరాధించాలి దేవుణ్ణి. నేనేమైనా దేవుని స్థానమందున్నానా? మీరేం భయపడొద్దు అని అన్నాడు. వచనం 19లో మనం ఆ మాట చూస్తాం. ఇక 20 వచనం చూడండి. 20 వచనములో, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలు. ఏమంటున్నాడు యోసేపు? ఏం బలుకుతున్నాడు యోసేపు అంటే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడు మేలుకే ఉద్దేశించినాడు. అమ్మింది మీరు కాదు,
ఇక్కడ తెచ్చింది, ఇక్కడ పంపింది మీరు కాదు, దేవుడే పంపినాడు. దేవుడే పంపించినాడు. ఎందుకంటే అనేకులు బతకడానికి, మన కుటుంబీకులు బతకడానికి, మనం బ్రతకడానికి దేవుడే పంపించినాడన్నా, మీరు కాదు పంపినదని చెప్పేసి యోసేపు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. మేలుకే దేవుడు ఉద్దేశించాడు, మేలుకే దేవుడు పంపించినాడు, మీరు కాదు పంపించింది అని అన్నాడు. యోసేపు అన్నాడు, భయపడకుడి, 21వ వచనములో, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. భయపడకండి, నేను మిమ్మల్ని పోషిస్తా, మీ పిల్లలను కూడా పోషిస్తాను అంటూ ఏమన్నాడు ఇంకా, వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడినాడు. ఆదరించాడు, మంచి మనసుతో మాట్లాడినాడు, మంచి హృదయంతో మాట్లాడినాడు. ఇలాంటి వారు కావాలి సంఘములో, ఇలాంటి వాళ్ళు ఉండాలి సంఘములో. మాటకు మాట పెంచుకోకూడదు, మాటకు మాట అనకూడదు. ఇట్లంటావా అట్లంటావా అని చెప్పేసి దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి. బైబిల్లో మనము జ్ఞాపకము చేసుకొనగా ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు కూడా మనము చదువుదాం. చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమనస్కులారా పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. చాలు. ఈ 3 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకున్నాం. మొదటిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మేలు వెదకండి అనే మాట ఉంది. కీడు విడిచి మేలు వెదకండి. మనం కీడు విడిచిపెట్టాలా? మనం వెదకాల్సింది మేలు. దేవుని వెదకడం అంటే మంచిది అనుసరిస్తూ దుష్టత్వము నుంచి వైదొలగడమే. ఇలా చేసేవారి దగ్గరికి దేవుని క్షమాపణ, ఆశీర్వాదాలు వస్తాయి. అర్థమైందా? ఇలాగా చేసే వారి యొద్దకు దేవుని క్షమాపణ, ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి. మనం ఇలాగూ చేయడం లేదు కాబట్టి మనకు క్షమాపణ లేదు, మనకు ఆశీర్వాదాలు లేవు. మనకు క్షమాపణ లేదు, మనకు ఆశీర్వాదాలు లేదు. క్షమించండి అనే మాట కొంతమందికి ఏమైందంటే చిన్నతనం అయిపోయింది. ఏం క్షమించమని చెప్పలేమా? మనం చేసిన పొరపాటు మనం ఒప్పుకోవద్దా? మనం చేసిన పాపం మనం ఒప్పుకోవద్దా? ఎవడైతే మనుషుల యొద్ద క్షమాపణ పొందుతాడో, నేను కూడా దేవుని దూతల ఎదుట అతను క్షమిస్తానని దేవుడు చెప్పిన మాట ఎట్టబోవాలా? వాక్యం చెబుతున్న మాట, మేలు వెదకండి. దేవుని వెదకడం అంటే మంచిది అనుసరిస్తూ దుష్టత్వాన్ని నుంచి వైదొలిగిపోవాలంతే. పాపం నుంచి వైదొలిగిపోవాలి, దుష్టు నుంచి వేరైపోవాలి. ఇలా చేసేవారి దగ్గరకు దేవుని క్షమాపణ, ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి. అందుకని వాక్యం చెబుతుంది, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అనే మాట ఉంది. మనం దేవుని కాడికి రావాలా, ప్రజల మధ్యకు కాదు. దేవుని యొద్దకు రావాలా. ప్రభువా, నేను నీ యొద్దకు వస్తున్నాను, ఈ సమస్య నాకు ఎదురైంది, నా తోడబుట్టిన వారు, నా కుటుంబీకులు, నా బంధువులు నా మీద ఇట్లా లేనిపు నిందలు వేస్తున్నారని చెప్పేసి దేవుని కాడికి రావాలా, కానీ మంది కాడికి పోయి కొట్లాడటం కాదు. నా యొద్దకు రండి అన్నాడు ఆయన. అవునా? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు న్యాయం తీరుస్తా. అవునా? నేను మీకు విశ్రాంతినిస్తా అని చెప్పినాడే.
ఈ మాటలు ఎటపోయినాయి? ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి అనే పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇలా దేవుని వాక్యం చెప్తుంది చూడండి. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదవాలి. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము మనం చూడగా దేవుని వాక్యం ఇలా గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. చాలు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అన్నాడు. మనం తిరగాల్సింది దేవుని తట్టు తిరగాల, దేవుని కాడికి రావాలి. అది వాక్యం చెప్పే మాట. మీరు నా తట్టు తిరుగుతే నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే యాకోబు పత్రిక 4:8 రాయబడిన మాట, మీ చేతులు శుభ్రం చేసుకోండి పాపులారా అనే మాట ఉంది. మీ చేతులు శుభ్రం చేసుకోండి, మీ చేతులు కడుక్కోండి. పిలాతు రాజు ఏం చేసినాడు? యేసు ప్రభు గురించి మాట్లాడుతూ తన చేతులు తాను కడుక్కున్నాడు. ఇంకా మీ ఇష్టం అన్నాడు. దేవుని వాక్యం చెప్తున్నా, మనం మీ చేతులు కడుక్కోండి, శుభ్రం చేసుకోండి. ఏమైనా కల్మసమైంటి పాపంతో నిండి ఉంటే కనుక మీ చేతులు కడుక్కోమని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మీ చేతులు శుభ్రం చేసుకోండి అనే మాట కనిపిస్తుంది. ఈ మాటకు వచ్చి చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి, విధవరాలి పక్షముగా వాదించండి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, బైబిల్ చెప్తున్న మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే, మిమ్మును కడుక్కోండి. మనల్ని మనం కడుక్కోవాలా? కడుక్కుంటే శుభ్రమవుతూ ఉంది. కడగని వాని యొద్ద కంపు కొడుతూ ఉంది, అంతే కదా? కడగని వాని యొద్ద కంపు కొడుతూ ఉంది, కడుక్కుంటే శుభ్రం అవుతూ ఉంది. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి. మనలో ఏమున్నాయంట? దుష్క్రియలు ఉన్నాయి. కడగని చేతులతో అన్నము తింటామా? కడగని చేతులతో అన్నం తింటామా? ఒక తల్లి అంటుంది, చేయి కడుక్కపో భోజనము తిందువు అంటుంది. అవునా? చేయి కడుక్కొని మనం భోజనం చేస్తాం, చేయి కడగకుండా భోజనము చేయం. ఎందుకంటే ఈ చేతికి ఏమంటుంది? ఈ చేతికి మట్టి అంటి ఉంటుంది. పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు ఆడుకుంటారు. అవును, ఎక్కడ ఆడుకుంటారు వాళ్ళు? శుభ్రమైన స్థలంలో ఆడుకుంటారా? కాదు, మట్టితో ఆడుకుంటారు, మన్నుతో ఆడుకుంటారు. ప్లాస్టిక్ గ్లాసులు తీసుకొని కదా, ఇది కూర అని, ఇది అన్నం అని, అట్లా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అయితే భోజనానికి వచ్చే లోపల తల్లి చెప్పే మాట, తండ్రి చెప్పే మాట, మీ చేతులు కడుక్కోండి, శుభ్రం చేసుకోండి, అప్పుడే భోజనం. అందును బట్టి మిమ్మల్ని కడుక్కోండి, రెండవది శుద్ధి చేసుకోండి, మూడవది మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి, మీ పాపం తొలగించుకోండి. వచనం 17, కీడు చేయటం మానుడి, మేలు చెయ్య నేర్చుకోండి. ఇంకెప్పుడు నేర్చుకుంటాం? ముసలోళ్ళం అయిపోయినాం కదా. ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యం చదివినా మనము మారటంలే. మన జీవితాలు, మన హృదయాలు, మన బతుకులు మారటం లేదు. కీడు చేయటకు అలవాటు పడినటువంటి సింహము మానుకుంటుందా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలుగుతుందా? కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలుగుతాడా? కీడు చేయడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి
మేలు చేయ సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది, దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందుకే కీడు చేయటం మాను, మేలు చేయ నేర్చుకో, న్యాయము జాగ్రత్తగా విచారించండి, హింసింపబడు వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాలి పక్షంగా వాదించండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక మూడవదిగా చూడండి, రాయబడిన మాట, మీ హృదయములు పరిశుభ్రం చేసుకోండి అని వాక్యం చెబుతుంది. యాకోబు పత్రిక 4:8 ఆ మాట రాయబడి ఉంటుంది. మీ హృదయాలు శుభ్రం చేసుకోండి. వాక్యం చెబుతున్న మరి అంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు, చెప్పండి, అంతే, ఇంకేమీ లేదు. ఇంకా హృదయం ఏమి నిండి ఉంటుందో అదే బయటకు వస్తాయి, అంతేమీ లేదు. ప్రియమైన సోదరులారా, వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం చదవాలి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చచ్చిపోతారు? అవునా? ఏం తెచ్చుకోవాలంట మనము? మీరు జరిగించిన అక్రమ క్రియలు విడిచిపెట్టండి. ఏం చేయాలి విడిచిపెట్టి? నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి. నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? మీరెందుకు చచ్చిపోతారు మీరు కదా? మీరు చావకుండా ఉండాలంటే ఏం చేయాలా? హృదయము శుద్ధి చేసుకోండి, నూతన హృదయము గలవారై ఉండండి, నూతన బుద్ధి తెచ్చుకోండి అని వాక్యం చెబుతోంది. మీరెందుకు చచ్చిపోతారు, మీరెందుకు మరణిస్తారు అనే మాట రాయబడింది. ఇంకేముంది? మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అంతే, మనసు తిప్పుకొని మీరు బతుకుతారు. మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు, మీరు నశించి నరకానికి పోవుట నాకేమాత్రం ఇష్టం లేదు. కాబట్టి మీ మనసు తిప్పుకోండి, మీ హృదయం మార్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా మీరు బతకాలని నాకు ఆశ, అంతే, అది దేవుని ఆశ. కాబట్టి మీరు బతకాలని నాకు ఆశ అంటున్నాడు దేవుడు. ఇది జ్ఞాపకము చేసుకోవాలి. ఇక 9వ వచనం చూడగా 9వ వచనములో దుఃఖపడుడి, ఏడువుడి కదా, ఇట్లా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని మత్తయి సువార్త 5:4 దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక చివరి మాట చూడండి, 10వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము చూడగా ఆ మాట చూసి మనం ముగించుకుందాం. చదువుతారా? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విశ్వాసి చేయాల్సిన పని ఏమిటంటే ఏం చేయాలంట? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. ఇప్పుడు మనం తగ్గించుకోవాలన్నా హెచ్చించుకోవాలన్నా? ప్రతి విశ్వాసి ఏం చేయాలా? యోసేపు తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? చెప్తారా? యోసేపు తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? తగ్గించుకున్నాడు. 10 మంది కీడు చేసినా, తన ఇంటి వారికి కీడు చేసినా, తన అన్నదమ్ములకి కీడు చేసినా, తగ్గించుకున్నందుకే తాను హెచ్చించబడినాడు. కోట్ల కొలది ప్రజలకు భోజనం పెట్టేవాడైనాడు. యువరాజుగా పరిపాలించబడి రాజుగా తయారైనాడు. తగ్గించుకున్నందుకే. లూకా సువార్తలో వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, పరిసయ్యుడు ఏం చేశాడు? తన్ను తాను హెచ్చించుకున్నాడు. సుంకరం చేసినాడు, తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ప్రభు అన్నాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడు, సమాధానముతో సంతోషము తన ఇంటికి వెళ్ళనన్న మాట రాయబడింది. హెచ్చించుకున్నవాడు
తగ్గించబడతాడు, తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. అది వాక్యం చెబుతున్న మాట. కాబట్టి ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. హెచ్చించువాడు ఆయన, హెచ్చించువాడు ఆయన. వచ్చిన మాట చూడండి, యాకోబు పత్రిక 4:6లో రాయబడిన మాట. 4:6 కాదు గాని ఆయన ఎక్కువ కృప చూపును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచుంది. ఏమంట? అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడంట. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. నా కృప నీకు చాలు అన్నాడు పౌలుతోనిక. పౌలు నా కృప నీకు చాలు అన్నాడు. దేవుడు కృప చూపుతాడు, దేవుడు కృప చూపుతాడు. దేవుడు కృప చూపాలంటే మనం ఏం చేయాలా? తగ్గించుకోవాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఈనాడు దినాలు తగ్గించుకునే స్వభావం మనకు లేదు. మాటకు మాట అవునా? పెరిగిపోతుంది. నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడతా, ఇటనే గట్టిగట్టిగా కొట్లాడి అరిసి 10 మందిని తట్టుగా, 10 మంది గుంపైతట్టుగా మనకై మనమే చేసుకుంటున్నాం. మన కుటుంబాలు బజార్లో పడుతున్నాయి. కారణం ఏమిటంటే తగ్గింపు లేక, ఓర్చుకునే మనసు లేక. దేవుని వాక్యం చెబుతూ ఉంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహిస్తాడు. తగ్గించుకుందాం. దేవుని కోసమై మనం బతికేవారిగా ఉండాలి. ఒకటోది మనం చెప్పుకున్నాం, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బతుకుదురు. ఈ దినం రెండో సందేశంగా మనం విన్నాం, మీరు బతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి, అప్పుడు మీరు బతుకుతారు. కీడు విడిచిపెట్టండి, మేలు చేయండి, మీరు బతుకుతారు. అలా బతకాలంటే మనం చూసినాం యాకోబు పత్రికలో దాదాపుగా 5-6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రభు కోసమై జీవించుదాం. దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం బతుకుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మనమందరం కూడా, నువ్వు కానీ నేను కానీ అందరం కూడా, దేవుడు ఈ దినమున ఏం మాట్లాడినాడో, నీతో సూటిగా ఏం మాట్లాడినాడో, ఏ మాట నీకు తగిలిందో, ఏ మాట నేను కూర్చుందో ఆ మాట రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. దేవుడు ఈ దినము నాతో ఈ మాట మాట్లాడినాడు, నేను ఇలాగ చేయకూడదు, నేను ఇలా చేయాలా, నేను ఇలా బతుకుతాను, వాక్యం ప్రకారంగా జీవిస్తాను అని మీరు నిర్ణయం చేసుకొని, మీ తప్పులు ఒప్పుకొని క్షమాపణ పొందితే ఆశీర్వాదం దగ్గరికి వస్తూ ఉంది. క్షమాపణ ఎక్కడైతే ఉండదో అక్కడికి శాపం వస్తూ ఉంది. క్షమాపణ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి దేవుని ఆశీర్వాదం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందాలంటే నువ్వు క్షమించబడాలి. నీ పాపాలను ఒప్పుకొని, ప్రభువా ఇక మీదట నీ వాక్య ప్రకారంగా జీవిస్తాను, నీ చిత్త ప్రకారంగా జీవిస్తానని తీర్మానం చేసుకోండి. అలాగా ప్రార్థన చేసుకోండి. ప్రభువు మనలందరినీ క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడు, మన యొద్ద ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకొని పశ్చాత్తాపం పడి కన్నీరు కారుస్తూ క్షమాపణ కోరుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుచున్నాం. విన్నని లేఖన భాగాన్ని బట్టి స్తోత్రము నాయన. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సమయాల్లో వాక్యానికి వ్యతిరేకంగా జీవించినాను. తోటివారి మీదకి కొట్లాటకు వెళ్ళిపోయినాను. నా జీవితం అంతా కూడా ఓర్వలేనితనం నా జీవితంలో ఉంది. ఒకరి మేలు కోరలేక వారి కీడు చేస్తూ ఉన్నాను, అవమానపరుస్తూ ఉన్నాను. నన్ను క్షమించండి దేవా, నీ బిడ్డగా చేసుకోండి. ఇక నుంచి ఎటువంటి దురాలోచనలు, చెడు తలంపులు, కీడు చేయుట మానుకొని నీకోసం జీవించే కృప అనుగ్రహించండి తండ్రి. సహాయం చేయండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిన వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి నాయనా. మరి మేమందరం కూడా సుంకరి వలె సంతోషముతో, ఆనందముతో ఇక నుంచి మా గృహాలకు వెళ్ళినట్లుగా
నీ కృపానుగ్రహించి దర్శించుమని, సహాయపడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.